హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఒక్కసారిగా వేసవి కాలం పోయింది, వర్షాకాలం వచ్చినట్లు అనిపించే పరిస్థితి. రాత్రంతా ఒకటే వాన. తెలంగాణ హైదరాబాదులో కుమ్మేసింది నిన్నంతా వాన. ఇవాళ రెండు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఇవాళ అనగా ఏప్రిల్ 5, 6 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం గణనీయమైన మార్పులతో కూడి ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు కూడా వర్షాలు అధిక మోతాదులో పడే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ వాతావరణ పరిస్థితులు ఏప్రిల్ 2 నుంచి ఆరంభమై ఏప్రిల్ 6 వరకు కొనసాగే అవకాశం ఉందని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. ఈ సమగ్ర విశ్లేషణలో వాతావరణం, ప్రభుత్వ చర్యలు, జాగ్రత్తల గురించి వివరాలు తెలుసుకుందాం. వాతావరణం ఎలా ఉంటుంది? ఏప్రిల్ 5వ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మహబూబ్నగర్ వంటి జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు ఉంటాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. రాయలసీమలో ఇవాళ రాత్రి నుండి తీవ్రమైన వర్షాలు కురుస్తాయని, హైదరాబాద్, బెంగళూరు వెంట గాలులు కలకలం రేపే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి కారణం వాతావరణ నిపుణులు అయితే ఈ అకాల వర్షాల వల్ల రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వర్షాలు కూడా కురుస్తాయని, ఇవాళ ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. వర్షాల స్థాయి వడగండ్లు తెలంగాణలో, ఏపీలో ఇవాళ రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, 64 నుంచి 0.60 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, ప్రకాశం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఇవాళ మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని, వడగండ్ల వర్షాలు తెలంగాణలో కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో మాత్రం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో సంభవించే అవకాశం ఉందని, మామిడి రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. వాతావరణ శాఖ అధికారులు ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్, తీవ్రమైన వాతావరణం ఉండవచ్చని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో, చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర ఉండకూడదని జాగ్రత్తలు వహించి రైతులు పంట పొలాలని కాపాడుకోవాలని, తగు జాగ్రత్తలతో రైతులు మెలగాలని వాతావరణ శాఖ సూచించింది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.